కంప వినోద్ కుమార్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సుధాకర్ శర్మ గారు ఎట్ ద కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ టుడేస్ డిబేట్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద సజెషన్స్ టు ద గవర్నమెంట్ సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ఈనాటి చర్చా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా మనం కనుక ఆలోచించినట్లయితే మనకు జనరల్ సెక్రటరీ గారు చాలా ఒక మంచి సూచన చేశారు. సమన్వయమైనటువంటి వాతావరణంలో విస్తృతమైనటువంటి చర్చ జరగడం ద్వారా అడ్వకేట్స్కు ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా రక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అది కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాతే దాని విషయంలో కూడా మనం ఒక అడుగు ముందుకు వేయాలి అని వారు చేసిన సూచన చాలా గొప్పది. వారికి ఫోర్ సైట్స్ టీవీ అభినందిస్తూ ఉన్నది. అలాగే ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మా మిత్రులు అలాగే సీనియర్ న్యాయవాది అయినటువంటి కంప వినోద్ గారి పట్ల వారి సమక్షంలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది నిజంగా శోచనీయం. దానికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ న్యాయవాదిగా న్యాయాన్ని ఎప్పుడు కూడా పరిరక్షించేటువంటి ఒక వ్యక్తిగా ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి కంప వినోద్ గారి సమక్షంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అంటే సామాన్య మానవులు, సామాన్య జనుల పట్ల ఎలా జరుగుతోంది సమాజంలోని మనం అందరూ కూడా ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది అనివార్యంగా మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ అడ్వకేట్స్పై రోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ఒక నిరంకుశమైనటువంటి ఒక వాతావరణం ఉన్నది. కాబట్టి దాని నుండి పరిరక్షించాలి అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ముఖ్యం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి షుజావుల్ ఖాన్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఎందువల్ల అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఒక ఆచరణ అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే యాక్షన్స్ స్పీక్ బెటర్ దెన్ వర్డ్స్ అని అంటారు. కాబట్టి మనం వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సమ్ గుడ్ యాక్షన్. అటువంటి యాక్షన్ ప్రోగా ఉండేటువంటి వాతావరణం కూడా మనం ఏర్పరచుకోవాలి. అలా ఈరోజు మన వక్తలందరూ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన జమీల్ జీ చెప్పినట్టు నెక్స్ట్ కూడా ఒక సీక్వెల్గా ఇటువంటి కార్యక్రమమే మనం చేద్దాం. దాని ద్వారా మరికొన్ని అంశాలను కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి అడ్వకేట్స్ను మనం ఎంత బాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు సమాజాన్ని అంత అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి లెట్ us all strive towards achieving that excellence. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పాల్గొన్నందుకు విజయ్ గారు